నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని గోరుచిక్కుడుకాయల పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చేస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే ఇడ్లీ, దోశలు, అన్నంలోకి, వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మరి ఇంత కమ్మనైన రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేనైతే ఒక అర్ధపావు తీసుకున్నాను గోరుచిక్కుడుకాయలు. పావు కేజీలో సగం ఉంటాయి. ఇవి శుభ్రంగా ఇల్లు తీసేసి మధ్యలో కట్ చేసి పెట్టి కడిగి పెట్టాను. ఈ విధంగా ఇవి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి వేసాను. ఇవైతే కారం మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి, ఎంత తినగలరో. ఇవి శుభ్రంగా వేయించేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వేయించుకుందాము. ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతాయి. ఇవి అలా వేయించేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఈ విషయాన్ని కొత్తగా చూస్తున్నట్లయితే గమనించండి. చూడండి, ఇప్పుడు మనకు వేగిపోయినాయి. ఇప్పుడు అదే బాండీలోని గోరుచిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం వీటిని కూడా. మరి ఇందులోని మనము టమాటాలు కూడా తీసుకున్నాం కూడా, 2 టమాటాలు కూడా వేసేసుకొని అలాగా ఉడికించేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఫస్ట్ అయితే. తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి. అలా ఉడికించేసుకోవాలి. ఒకసారి కలుపుదాము. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా. ఇప్పుడు ఇవి కొంచెం త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. గోరుచిక్కుడుకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి. ఈ విషయాన్ని గమనించండి. అలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పడతాయి. ఈ విషయాన్ని గమనించండి. ఒకసారి కలుపుదాం. ఇలాగా అడుగు పట్టకుండా కలుపుకోవాలి. చాలా చక్కగా ఉడికిపోతున్నాయి మనకి. సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ. వంట రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసుకోవచ్చు. అంత సింపుల్ రెసిపీ, అంత టేస్టీ రెసిపీ అనమాట. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. చూడండి, ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి అందులో వేసేసాను. వీటితో పాటు అది కూడా ఫ్రై చేసుకుంటే అది కూడా ఉడికిపోతుంది. కమ్మగా వచ్చిందండి పచ్చడి అయితే. పుల్లగా, కారంగా తగినంత కారం చాలా బాగా వచ్చింది. 10 వెల్లుల్లి వేసాను. ఇందులోనే మనం తీసుకున్న మిరపకాయలు ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెం కరివేపాకు వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. వెల్లుల్లి చూసి వేసుకోండి మీరు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. వీటిలోనైతే తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి మిక్సీ జార్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా గోరుచిక్కుడుకాయలు కూడా రెడీ అయిపోయాయి. కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చిన్న బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్లంతా ఎండు కొబ్బరి తీసుకున్నాను నేనైతే. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాలు వేసాను. ఈ కొబ్బరి, ధనియాలు పచ్చిమిరపకాయలలో కూడా వేసి వేయించుకోవచ్చు. నాకు మర్చిపోవడం వల్ల నేను మళ్ళీ సపరేట్గా వేయిస్తున్నాను అవి. ఈ విషయాన్ని గమనించండి. ఇవి వేయించుకొని ఇప్పుడు వీటిలో వేసేసుకుందాం. పచ్చిమిర్చిలోనే ఇవన్నీ తీసి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకు రోట్లో దించినట్లుగా ఉంటుంది పచ్చడి అయితే. చూడండి, ఇలా కచ్చపచ్చగా వేసాను. తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన టమాటా గోరుచిక్కుడుకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మాటతో చెప్పడం కాదు కానీ అంత రుచిగా ఉంది పచ్చడి అయితే. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసి పెట్టాను బౌల్లోనే. ఇప్పుడు దీన్ని చిన్న తాలింపు వేసుకున్నాము. బాండి పెట్టుకొని ఒక 4 పావులు అయితే ఆయిల్ వేసాను. పచ్చడికి కొంచెం ఒక పావు ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఒక 4 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసాను. అమ్మో ఇంత ఆయిలా అనుకోకండి, పచ్చడికి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. 1 స్పూను పోపు గింజలు వేసాను. అవి చిట్టుపట్టమంటున్నాయి కదా. తర్వాత చిటికడంతా ఇంగు వేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను. అలాగా 2-3 ఎండుమిర్చి తీసుకొని అలా వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవి కూడా వేగిపోతున్నాయి మనకి. చిటికలో చేసుకునే పని అండి ఇది. ఎంతో టైం పట్టదు. స్టవ్ బంద్ చేశాను. కరివేపాకు వేసాను. ఆ వేడికే మగ్గిపోతుంది. ఇప్పుడు తాలింపు మనకి రెడీ అయిపోయింది. ఇది తీసి మనం పచ్చట్లో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. అలా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఎంతో గుమగుమలాడే గోరుచిక్కుడుకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు వీడియో ఓపెన్ చేసినప్పుడు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే నన్ను మీరు ఎంకరేజ్ చేసినట్లుగా అవుతుంది. మరొకరు కూడా లైక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా మీరు లైక్ ఇస్తే తప్పక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అనే ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక
అప్లికేషన్ చూశాను. అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.